ఖైదీలకు సత్ప్రవర్తన నేర్పాల్సిన జైలు అధికారి న్యూడ్ కాల్స్ చేయాలంటూ ఓ గృహిణితో వికృత చేష్టలకు దిగి బుక్కైపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆ ప్రబుద్ధుడు కనిపించకుండా పోయాడు. అనంతపురం ఓపెన్ జైలు జైలర్ సుబ్బారెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన విచారణకు రాకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. 2019-21 మధ్యలో విశాఖలో విధులు నిర్వహిస్తోన్న సమయంలో ఆయన నిర్వాకం ఎట్టకేలకు వెలుగు చూసింది. విశాఖకు చెందిన ఓ గృహిణి ఫేస్బుక్ అకౌంట్లో స్నేహం కోసమంటూ సుబ్బారెడ్డి తరచూ రిక్వెస్ట్లు పెట్టేవాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా ఆయన సుబ్బారెడ్డిని ధోరణి మార్చుకోవాలని మందలించారు. అప్పటికీ ఆగకుండా డబ్బులు పంపిస్తా, మీ ఖాతా నంబరు చెప్పాలంటూ బలవంతం చేయడంతో వారికి పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. విశాఖ సిపి శంఖబ్రత బాగ్చీని కలిసి ఒక వ్యక్తి తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన సందేశాలు, ఫేస్బుక్ మెసెంజర్ కాల్స్ డేటాను ఆమె సిపికి ఇచ్చారు. సైబర్ క్రైమ్ బృందం విచారణ చేయగా వేధింపులు నిజమేనని తేలడంతో మార్చి 22న కేసు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాలని సుబ్బారెడ్డిని కోరినా రాకపోవడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని అనంతపురం పంపారు. అప్పటికే అక్కడి నుంచి పరారైనట్లు తేలింది. ఆయన ఫిబ్రవరి నుంచి అనంతపురం ఓపెన్ జైల్లో విధుల్లో ఉన్నారు. ఇటీవలే పై అధికారులకు చెప్పకుండా మాయమయ్యారు. తరువాత తనకు ఆరోగ్యం బాగోలేదంటూ మెయిల్ ద్వారా సందేశం పంపారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. సుబ్బారెడ్డి వేధింపులకు సంబంధించి వివరాలు అందజేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశాఖ సిపి జైళ్ల శాఖ డీజీకి లేఖ రాశారు. సుబ్బారెడ్డి వల్ల ఇంకెవరైనా మహిళలు వేధింపులకు గురైతే ముందుకు రావాలని సిపి కోరుతున్నారు. త్వరలోనే ఛార్జిషీటు ఫైలు చేయనున్నారు.